తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది రాశి ఫలాలు. మా జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? తప్పకుండా. కన్యా ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, అలాగే హస్త చిత్త 2 పాదాలు మనకి ఈ కన్యా రాశిలో మనకు కనిపిస్తాయమ్మా. వీరికి ఈ సంవత్సరం ఆర్థికమైనటువంటి స్థితి కొంచెం బాగుందని చెప్పుకోవాలి. గతం కంటే కూడా కొంత బాగుంది అని చెప్పుకోవాలి. అలాగే ప్రమోషన్స్ అందుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా. అలాగే క్రీడా రంగంలో వారికి కొంత అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి క్రీడా రంగం చూసుకున్నట్లయితే. అలాగే విహార వినోద యాత్రలు చేసేటువంటి అవకాశం కన్యా రాశి వారికి కనిపిస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి బృందంగా పనిచేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏదైనా ఒక బృందంగా కలిసి ఎక్కడికైనా వెళ్ళటం కానివ్వండి, ఒక పని చేయాలనుకున్న బృందంగా, అంటే నెంబర్ ఆఫ్ పబ్లిక్స్ అందరూ ఒక చోట సమూహంగా ఈ కన్యా రాశి వారితో ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తుంది. అది కూడా దానికి కూడా వీరు సమయాన్ని ఇంతవరకు ఏకాంతంగా ఉండిపోయిన ఇప్పుడు సమూహం లోపలికి వస్తున్నారు. అంటే కొంచెం బాధలు తగ్గినాయి, నలుగురితో కలుద్దాం అన్నట్టుగా వీళ్ళ ప్రయాణం సాగుతోంది. అలాగే ఈ సంవత్సరం కనుక వీళ్ళకి గురువు యొక్క దృష్ట్యా మనం చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొత్త ఆలోచనలు చేసి దాన్ని అమలు చేసేటువంటి విషయంలో కూడా వీరికి అనుకూలత ఏర్పడుతోంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెంపొందించుకునే కొత్త మార్గాలు కూడా వీళ్ళు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా డిజైనరీ, పరిశోధకులు, ప్రచురణ అంటే పుస్తకాల ప్రచురణలాగా ప్రచురణకర్తలు, అలాగే న్యాయ, సినీ, రాజకీయ రంగాల వారికి కూడా ఈ సంవత్సరం ప్రోత్సాహం ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఆర్థిక రంగంలో వాళ్ళు, సేవా రంగంలో వాళ్ళు, సేవ చేసేటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి, ఆ రంగం వారికి ప్రోత్సాహకరంగా కనిపిస్తోంది. మనం ఈ సంవత్సరం వీరికి కన్యా రాశి వారికి ఉద్యోగ వ్యాపారం చేసేదానికి ఈ డిసెంబర్ వరకు కొంత వక్రగమనం ఉందని మనం అనుకున్నాం ఇందాకే. దాని రీత్యా కొంచెం చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే విదేశ గమనము అంటే ఇతర దేశాలు వెళ్ళాలి అనుకున్న దానిలో ప్రయాణంలో అనవసరమైనటువంటి చిక్కులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మనం వీసా ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు ఇత్యాది విషయాల్లో లోపం కనిపిస్తోంది. కొత్త ఆలోచనలు చేద్దాం అనుకున్నప్పుడు ఈ సమయంలో, ఈ వక్రగమనం చేసేటువంటి సమయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి ముఖ్యంగా. అలాగే శని గనక మనం చూసుకున్నట్లయితే సప్తమంలో వీళ్ళకి శని ప్రభావం ఉన్నది. సప్తమ స్థానంలో శని ప్రభావం ఉన్నది కాబట్టి ఆలస్యాలు, పనులన్నీ ఆలస్యం అవటం, కొంచెం బద్ధకం రావటం, చికాకు రావటం, తలనొప్పిగా ఉందనిపించటం, ప్రతిదీ కూడా భాగస్వాముల మధ్య కూడా భేదాభిప్రాయాలు రావటం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేటువంటి విషయంగా రెచ్చగొట్టేటువంటి మాటలు పెరగటము, అంతేకాకుండా రుణభారం పెరగటం కూడా జరుగుతోంది. కాబట్టి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క గ్రహం బాగున్నప్పటికీ కూడా ఒక్కొక్క గ్రహం మనకు అనుకూలత కొంత లోపభూయిష్టంగా కనిపిస్తోంది. కాబట్టి తర్వాత మనం ఆచితూచి గౌరవ మర్యాదల విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి మనం ఇక్కడ ఈ కన్యా రాశి వారు. అంతేకాకుండా వీరికి శని వక్రించిన కారణంగా ఆర్థికమైనటువంటి విషయంలో కొంత ప్రోత్సాహకరంగా, శని వలన కూడా కొంత లాభం ఉన్నది కాబట్టి ఆ ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూమి లేదా ఇల్లు, స్థలం కానీ ఇల్లు కానీ తప్పనిసరిగా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది కన్యా రాశి వారికి. 100కి 100% ఏదో ఒకటి, ఎక్కడో చోట ఒక స్థలమో ఒక ఇల్లు కొనుక్కునేటువంటి. అలాగే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహారాల్లో కొన్ని సమస్యలు తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే వీరికి మనం రాహుకేతుల విషయం గురించి ఆలోచన చేస్తే కనుక ప్రోత్సాహకరంగానే కనిపిస్తుంది. అది కూడా అక్కడ వైద్య రంగంలో వారికి ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి రాహుకేతుల దృష్ట్యా కూడా. అయితే ప్రయాణాల్లో ఎక్కువగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు. అలాగే బంధువుల యొక్క వ్యవహార శైలి, అంటే మనం అందరం కలిసి ఏదో పెడదాం అనుకుంటే అక్కడ టూర్ మధ్యలో ఏదో ఈ బంధువులతో ఏదో ఒక మాట పొడచూపటము, బాధపడటము, ఆనందం కాస్త ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా
ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాల విషయంలో చాలా అంటే గుండె, ఊపిరితిత్తులు, నిమ్ము చేరటం, న్యూమోనియా రావటము, లేకపోతే గుండెకి సంబంధించిన విషయంలో కొద్దిపాటి అసౌకర్యం కలిగి ఇబ్బందులు పడటము, ఇవన్నీ కూడా అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీళ్ళు చక్కగా ఈ కన్యారాశి వారు శీతలాదేవి యొక్క ఆరాధన చేయాలి. శీతలాదేవి అంటే మామూలుగా అందరూ మనకి గ్రామ దేవతలే ఈ శీతలాదేవి యొక్క శక్తులు. కాబట్టి చక్కగా ఒక మైసమ్మ తల్లి ఆరాధన కానీ, ఒక గంగానమ్మ తల్లి ఆరాధన కానీ, ఒక పోచమ్మ తల్లి ఆరాధన కానీ, రేణుకా ఎల్లమ్మ తల్లి ఆరాధన కానీ, చక్కగా గ్రామ దేవతను గనక చూసుకున్నట్లయితే చక్కగా పూజ ద్వారా గ్రామ దేవతలు ముఖ్యంగా చక్కగా మీ ఇంట్లోంచి అన్నం పట్టుకెళ్ళి మనం అమ్మవారికి నైవేద్యం చేయవచ్చు. చక్కగా పొంగళ్ళు నైవేద్యం పెట్టండి గ్రామ దేవతకి. అంతేకాకుండా గ్రామ దేవతలు ఎక్కువగా పసుపు కుంకుమ సమర్పణ చేస్తే ఆనందం ఎక్కువ తొందరగా పొందుతాయి. అంతేకాకుండా అమ్మ కొబ్బరికాయలను కొట్టినా కూడా గ్రామ దేవతలు చాలా సంతుష్టులు అవుతారు. ఒక కొబ్బరికాయ మీరు వెడుతూ ఆగి అక్కడ కొట్టారనుకోండి గ్రామదేవత దగ్గర, ఆవిడ ఎంతో ఆనందపడిపోతుందమ్మా ఆ గ్రామదేవత. ఒక్క నిమిషం కన్యారాశి వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి నెలకొక్కసారి ఒక కొబ్బరికాయ వెళ్ళి నెలకొక్కసారి ఒక కొబ్బరికాయ గ్రామదేవత దగ్గర కొడితే చాలు, మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందమైనటువంటి ఆ శీతలాదేవి యొక్క అనుగ్రహాన్ని కన్యారాశి వారు తప్పకుండా పొందుతారు. చక్కని ఆనందమైన జీవితాన్ని పొందుతారు. చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే.